వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు. 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు. మంత్రి నాదెండ్ల మనోహర్. మ్యాజిక్ ఫిగర్ కే జిల్లాల మార్పులు. బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ సవరించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి స్పష్టం. కోనసీమ ఇరుసమంట బ్లోఅవుట్ మంటల నియంత్రణకు తక్షణ చర్యలు. మ్యాజిక్ ఫిగర్ కోసమే గత ప్రభుత్వం తెలంగాణలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ మొక్కుబడిగా చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ఒక నియోజకవర్గంలో 4 మండలాలు, 4 జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించి అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీరేశం గారు కానివ్వండి, పాలవాయ హరీష్ రావు గారు కానీ అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు అడిగింది మహబూబ్ నగర్ జిల్లాలోని 2 మండలాలు గండేడు, మహమ్మదాబాదు, వికారాబాద్కి జిల్లాలకు షిఫ్ట్ చేస్తే అక్కడుండే నిరుద్యోగ యువతకి మంచి జరుగుద్దని, అదే రకంగా వీరేశం గారు వారి నియోజకవర్గంలో కొత్త మండలం ఒకటి కావాలని, కొత్త డివిజన్ ఒకటి కావాలని, అదే రకంగా హరీష్ రావు గారు టౌను రూరల్లో ఉంది, బైఫర్కేషన్ చేసి 2 మండలాల కింద విడగొట్టమని అడగటం జరిగింది. ఇంకా ఈ సభలో చాలామంది సభ్యులు ఈ రెవెన్యూకు సంబంధించిన కొన్ని గ్రామాలు, కొన్ని మండలాల్లో సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని, అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని, నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం 4-5 జిల్లాల్లో ఉంది మా మండలాలు, మాకు ఇబ్బంది జరుగుతున్నాయని, ఇలా చాలామంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు, కొత్త మండలాలు చేసే విషయంలో కానీ, కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, వారికి పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక. విజయనగరం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. ధాన్యం సేకరణ చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ఆయన తెలిపారు. గతంలో నెలల తరబడి డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసా ఇస్తుందని చెప్పారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాంకిండం గ్రామంలో రైతులను కలిసి వారి సమస్యలను మంత్రి స్వయంగా తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి గింజకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, ఈ నెల 10వ తేదీలోపు డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో మేము పర్యటించినప్పుడు కూడా రైతులు కష్టపడిన ఆ ధాన్యానికి డబ్బులు ఎందుకు చెల్లించలేకపోతున్నాం సకాలంలో దానిపైన ప్రతి సందర్భంలో ఒక బాధతోటి మేము వివరిస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. ఒకే సంవత్సరంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా తీసుకొచ్చాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఒక ఖరీఫ్ మాసంలోనే 8,800 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేశాం. ఆ ప్రభుత్వం చివరి సంవత్సరం ఎంత సేకరించిందంటే 29 లక్షల మెట్రిక్ టన్నులు. కనీసం డబ్బులు ఇచ్చారా? డబ్బులు కూడా ఇవ్వలేదు.
పెద్దలు కొండలరావు గారు చెప్పారు ఎంతో ఆవేదనతోటి. అంటే రాజకీయ వేదికగా మనం దాన్ని వాడకూడదు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో సందర్భాల్లోనో కావాలని 2 మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు. పరిచయంతో మీరే వాళ్ళతోటి మేము వ్యాపారం చేయాలని అనుకుంటారు. మీరు చాలా వరకు మీకు చాలా మంది తెలియకపోవచ్చు, మంచి రకం ధాన్యం కొనుగోలు చేస్తే అంటే సన్న రకం బియ్యం ఏదైతే మేము తీసుకుంటున్నామో ఆ సన్న రకం బియ్యాన్ని ఈ రోజున మనం మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో వాడుతున్నాం. 36,000 ప్రభుత్వ పాఠశాలలో 4,000 సంక్షేమ హాస్టల్లో ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం కింద మనం 25 కిలోల ప్యాకెట్లు మనం అద్భుతమైన సన్న బియ్యం అందిస్తున్నాం మన బిడ్డలందరికీ కూడా. అది మీరు కూడా తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీరు అందించడమే కాదు, రైతుగా గౌరవం దక్కాలనే ఉద్దేశంతో సోదరుడు కృష్ణ ఇప్పుడే చెప్పారు. ఏ విధంగా రైతుగా గౌరవం రావాలంటే ప్రతి బస్తా పైన ఎవరైతే కష్టపడి పండించారో ఆ రైతు వివరాలు ఉంటాయి. ఏ ఊర్లో పండించారో, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి ఆ బస్తా వచ్చిందో ఆ వివరాలు కూడా ఉంటాయి ఆ బస్తా పైన. దేనికోసం అంటే మిమ్మల్ని గౌరవించినట్టు. మీరు ఏ విధంగా కష్టపడి పండించి మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేసి రూపాయి అదనంగా తీసుకోకుండా ప్రభుత్వం అందించే ఆ ధరకే మీరు మంచి రకం ధాన్యం కూడా అమ్మి మన బిడ్డల కోసం పౌష్టికాహారం అందిస్తున్న తీరుని చూసి మేము కూడా ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకోగలిగాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు సిద్ధమైన ఓఎన్జీసీ అధికారులు. దగ్గరుండి చర్యలను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంపీ హరీష్ బాలయోగి. అధికారులు కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో బ్లోఅవుట్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగారు. వారికి అవసరమైన అన్ని రకాల పరికరాలను సమకూర్చుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలను అమలాపూర్ ఎంపీ గంటి హరీష్ బాలయోగి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సంఘటన ప్రదేశంలో అధికారులను సమన్వయం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేశారు. చుట్టుప్రక్కల గ్రామస్తులంతా ధైర్యంగా ఉండాలని, వీలైనంత త్వరగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. अरे जल्दी आओ भाई, फास्ट। అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవి సినిమా శంకర్ వరప్రసాద్ ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలంపాట 1,11,000కు దక్కించుకున్న మెగా అభిమాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవి సినిమా మన శంకర్ వరప్రసాద్ సినిమా ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలంపాటకు భారీగా పాల్గొన్న మెగా అభిమానులు. మొదటి టికెట్ ధర 1,11,000కు వేలంపాటలో దక్కించుకున్న మెగా అభిమాని బీజేపీ నాయకుడు మేకా సుబ్బారావు. హోరాహోరీగా జరిగిన వేలంపాటలో టికెట్ దక్కించుకునేందుకు పోటీపడ్డ మెగా ఫ్యాన్స్. వేలంపాటలో టికెట్ దక్కించుకున్న సుబ్బారావును సన్మానించిన మెగా అభిమానులు.
వేలంపాటలో వచ్చిన 1,11,000 మెగా చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తామని తెలిపిన మెగా అభిమాన సంఘ నాయకులు. శంకరప్రసాద్ సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్ల చిట్టుబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలంపాటలో నేను 1,11,000కి టికెట్ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 అయినా సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికి వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ టికెట్ను పాడటం జరిగింది. ఇక్కడ వచ్చిన మేనేజ్మెంట్కి, ఏడి శ్రీని గారికి, నల్ల చిట్టుబాబు గారికి, అందరికీ కలవకొల తాతాజీ గారికి, కంచిపల్లి లబ్బులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా వర్కర్స్ అందరికీ కూడా, ప్రెస్ వాళ్ళందరికీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు చొప్పున నేను టికెట్ తీసి మీకు ఇస్తాను తప్పనిసరిగాని. అందరికీ పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి ముందుగా మన శంకర వరప్రసాద్ విజయోత్సవంలో భాగంగా ఈరోజు స్టేట్ మొత్తం మీద 9 సెంటర్లో మొదట బెనిఫిషియో టికెట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్లో చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు, నిర్మాత సాహు గారు సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందుగా మా అమలాపురం సెంటర్ని అనౌన్స్మెంట్ చేసినందుకు మా అఖిల భారత చిరంజీవి గౌరవాధ్యక్షులు రవణ స్వామి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు వేలంపాటలో అమలాపురం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు గారు 1,11,000 రూపాయలకి టికెట్ కొనుగోలు చేసిన మాకు అందరికీ చాలా ఆనందకరం. ఆయన గతంలో ఓజీ కూడా 63,000 దాకా వచ్చిన ఆ రోజు జనసేన అభిమాని గుర్రం జీకే గారు పాడుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎంతకైనా మెగా ఫ్యామిలీలో అందులోకి నేను చిరంజీవి గారు అభిమాని, నేను ఈరోజు ఎంతకైనా పాడతానని చెప్పేసి అని ఆయన టైం వెయిట్ చేసి 1,11,000 రూపాయలకి ఆయన దక్కించుకోవడం మాకు అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాతాజీ గారికి, మోగా సుబ్బారావు గారికి, మన నల్ల పవన్ గారికి, కంచిపల్లి అబ్బుల్ గారికి, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ నివాసంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఇరువురు సంయుక్తంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. అనంత పాలధార ద్వారా పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాయలసీమ పాల ఉత్పత్తి పెంపొందించే దిశగా ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తిని వచ్చే 4 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రెట్టింపు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా రైతులకు ప్రోత్సాహకాలను అందించడం, పాల ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన చర్యల గురించి వారితో చర్చించడం, వారికి సూచనలు అందించడం వంటి అనేక బృహత్తరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో భాగంగా అనేక చర్యలు తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా వెల్లడించారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేకమైన పోటీతత్వాన్ని పెంపొందించి పాల ఉత్పత్తిని అత్యంత వేగంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎంతైతే ఉత్పత్తి ఉందో అంతకు రెట్టింపు రావాలి అనే ఉద్దేశంతో మనం
కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా తొలి దశగా మనం రాయలసీమలో పాల విప్లవానికి నాంది అనంత పాలధార అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోనే చరిత్రలో తొలిసారిగా అనంత పాలధార పాల ఉత్పత్తి పోటీలు 2026 నిర్వహిస్తున్నాము. ఇది కేవలం ఒక పోటీ కాదు, పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి విప్లవాత్మకమైనటువంటి ఉద్యమం లాగా దీన్ని భావిస్తున్నాం. ఎండలు, కరువు, పరిమిత వనరులు ఉన్నప్పటికీ రాయలసీమ పాల ఉత్పత్తిలో వెనకబడాల్సినటువంటి అవసరం లేదని భావించి శాస్త్రీయ పద్ధతులు, మెరుగైన జాతులు, సమతుల్య పోషణ మరియు అనేక ఇతర శాస్త్రీయ విధానాల ద్వారా అధిక పాల దిగుబడి సాధ్యమని నిరూపించడానికి ఈ కార్యక్రమాన్ని ఒక సాధనంగా తీసుకోవడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో ఇప్పుడు ఉండేటువంటి పాల ఉత్పత్తిని రెట్టింపు చేయటమే. ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారికి స్మృతికి అంకితంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి షటిల్, బ్యాడ్మింటన్ మరియు కబడ్డీ టోర్నమెంట్లను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి స్వయంగా కబడ్డీ మరియు షటిల్ ఆటల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొంటూ యువత చదువుతో పాటు క్రీడల్లోని రాణించాలని ప్రోత్సహించారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమని, క్రీడాకారులకు ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని ఎమ్మెల్యే బివి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడా అభిమానులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా ఏర్పడిన గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శాసనమండలిలో ప్రస్తావన వచ్చింది. వీడీసీ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు శ్రీధర్ భట్టు ఫిర్యాదు చేశారు. సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి వీడీసీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటికి సహకరిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ సంబంధిత జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు నివేదిక ఇవ్వాలని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీడీసీల అరాచకాలకు చరమగీతం పాడే వరకు పోరాటం కొనసాగుతుందని సమితి నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ఈ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తాలూకాలో గత కొన్ని నెలలుగా ఒక రాజ్యాంగేతర పద్ధతులలో ఈ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతోనే మరి అనేక రకాల సాంఘిక బహిష్కరణలు, అనేక రకాల దాడులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద అనేక రకాల వేధింపులు కొనసాగుతున్నటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆర్మూర్ తాలూకా మోడ్తోడ్ మండలంలో అనేక గ్రామాలల్లో మరి వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోని కమిటీలు వేసుకొని ఒక రకంగా గ్రామాలల్లో అనేక రకాల అరాచకాలు చేస్తూ ఇతర సామాన్య ప్రజల మీద తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఆ ప్రాంతంలో ముఖ్యంగా గౌడ సోదరుల మీద తాలు చెట్టు ఎక్కేకాడ అనేక రకాల ఇబ్బందులు, అదేవిధంగా జక్రాస్పల్లిలో దళితుల మీద, చాకలి కులస్తుల మీద, ప్రతి బీసీ వర్గాల మీద పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా అన్ని వర్గాల మీద, ఒక కేవలం రావణపేటలో ముదిరాజుల మీద, సామెల్లో మాద ఎస్సీల మీద, ఆ ప్రాంతంలో అనేక మంది బీసీ, ఎస్సీ మీద పెద్ద ఎత్తున వీడీసీల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు.
ఒక రకంగా ఇది వీడీసీ పేరుతోని ఒక దోపిడీ డెకైట్ కమిటీల పేరుగా చలామణవుతూ చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. దీనిపై అనేక మంది మరి పోలీసు కమిషనర్ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చినా కూడా పలుకుబడి మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వర్గాల చేతులు ఉన్నటువంటి వ్యవస్థతోని మరి తీవ్రంగా ఏమాత్రం కూడా చర్యలు అయితే లేవు. చాలా రోజులు పత్రికలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అనేక రకాలుగా మరి బీసీ కమిషన్ కానీ మరి అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమాలకు కానీ అనేక రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న అక్రమాలు మరి ఆగడం లేదు. దీంతో చాలా తీవ్రంగా మరి చాకలి వాళ్ళు కానీ ఎస్సీలు యాదవులు కానీ అనేక రకాలుగా మరి ఇబ్బంది పడుతూ ఉంది. అందువల్ల ఇటువంటి కమిటీల పేరుతో జరుగుతున్నటువంటి అక్కడ ఈ విలేజ్ కమిటీల వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో ఓ కమిటీ వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఉదాహరణకు చదువుకున్నటువంటి బట్టు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి మీద దాడులు చేసి అతని మీదనే కేసులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల దయచేసి నేను ఏంటంటే ఒకనాడు మనం ఎన్నడూ చూడలే, ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో లేకపోతే వేరే ప్రాంతాలు ఉండేది. నిజామాబాద్ జిల్లా అంటే కొద్దిగా సారవంతమైన నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఈ బీసీల మీద ఎస్సీల మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరం. అందువల్ల అక్కడ పోలీసు యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న దాని మీద వెంటనే మరి అట్టాసిడ్ కేసు 7న రాయచోటి జిల్లా చిత్రపట ఆవిష్కరణ, అఖిలపక్ష కమిటీ పిలుపు. 14 మండలాలకు కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమవుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు రాయచోటి అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నట్లు కమిటీ నేతలు తెలిపారు. భౌగోళికంగా పరిపాలన పరంగా రాయచోటి జిల్లా కేంద్రానికి అనువైనదని, విద్య, వైద్యం, రవాణా, న్యాయ పరిపాలన రంగాల్లో ఇది ఎప్పటికీ కీలక కేంద్రంగా ఎదిగిందని వారు పేర్కొన్నారు. ప్రత్యేక జిల్లా హోదా కల్పిస్తే దూర ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా వేగంగా అందుతాయని అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయాలకు అతీతమైన ప్రజా ఉద్యమమని, అన్ని వర్గాల మద్దతుతో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీతో పాటు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 14 మండలాలు కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లా ప్రకటించాలని రాయచోటి ప్రజల ఆకాంక్షగా ఉంది. దీనిని అఖిలపక్ష కమిటీ కూడా రాయచోటి ప్రజల ఆకాంక్ష మేరకు రాయచోటిని ప్రత్యేక జిల్లాగా చేయాలని, ఈ 14 మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. అందుకోసం రాయచోటి చిత్రపటాన్ని రేపు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు ఇదే ప్రాంతంలోనే రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇందుకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీ నాయకులు అందరూ మరియు విద్యార్థులు, నాయకులు, ఉపాధ్యాయ నాయకులు, న్యాయవాదులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ నూతనంగా రూపొందించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలో ఉన్న రాజకీయ నేతల చిత్రాలను తొలగించి కేవలం అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా భూ యజమానులకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఆయన తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. రాజముద్ర దీని మీద అడుగుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు బొమ్మలు వేసుకుంటే ఆయన బొమ్మ ఎక్కడ పాస్ పుస్తకాల మీద కాదు, ఇంకా ఆ సర్వే రాళ్ల మీద ఏందండి, ఆ సర్వే మీద రాళ్ల మీద బొమ్మలు వేసుకునేది ఏందండి? ఎవడన్నా మంచోడు గత ఈ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి వేసుకున్నాడా? ఆ పనికి మాలినాడు. ఆ విధంగా రాళ్ల మీద బొమ్మలు, చాక్లెట్ మీద పిల్లలకి ఇచ్చే చాక్లెట్ మీద బొమ్మలు, చివరికి రైతులు కూడా జడగొట్టాడు. రైతుల పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకుంటే బ్యాంక్ వెళ్తే మేము లోన్ ఇవ్వనంటారు. ఎవరికి బాధ? రాష్ట్రంలో రైతులందరూ తిట్టుకున్నారండి. ఏ బుద్ధి ఉండాలి కదా. నీ ఫోటో నీ ఇంట్లో పెట్టుకో, లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టండి. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, తప్పులేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడండి. నీ భూమి అక్కడ ఉన్న ఆర్డీఓనో ఒక అధికారికి అప్పచెబుతాడు, సుబ్బయ్యది కాదు భూమి, అప్పయ్య నువ్వు అమ్ముకోరంటే అమ్ముకోవచ్చు. శ్రీనివాసరావు నీది కాదయ్యా ఇది సుబ్బారెడ్డిది ఆస్తి అంటే అమ్ముకోవచ్చు. అంటే కోర్టు ఏదైనా భూ వివాదం వస్తే కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటారు ఇద్దరి మధ్య భూ దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేని ఒక పనికిమాలిన చట్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా మహానుభావుడు చంద్రబాబు గారు మళ్ళీ 94% మీరు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు గారు వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ దోపిడీ వ్యవస్థ ఉందినైనా ప్రజల ఆస్తులు అమ్మేసుకుంటారు మీరు అని అది తీసిపడేశారు. ఏ బ్యాంక్ వెళ్ళినా చెల్లిద్దండి. కాబట్టి మీ ఆస్తికి మీ రాజముద్ర ఇది ప్రభుత్వం రాజముద్ర వేసి నంబర్ 1గా మీకు పాస్ పుస్తకం ఇచ్చారు. ఇది పదిలంగా ఉంటుంది. దీని మీద పూర్తి మీకు హక్కు, మీ భూమికి మీ హక్కు భద్రత కల్పించింది. మీ భూమి మీద మీకు హక్కు భద్రత ఇచ్చింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పంచాయతీరాజ్ శాఖ అప్పచెప్పి గ్రామాలను అభివృద్ధి చేయమని చెప్పి ఒక బాధ్యత ఇస్తే పల్లె పండుగ పేరుతో 4,500 కోట్లు నిధులు ఇచ్చి ఈరోజు గ్రామాల్లో తీర్మానాలు చేసి గతంలో అభివృద్ధి మొదలైంది. గతంలో చాలా గ్రామాలు 5 ఏళ్ళు వైసీపీ పాలనలో కలవట్టు కట్టలేకపోయారు, కొన్ని ఊళ్ళల్లో ఓ సైడ్ కాలో కట్టలేకపోయారు. ఇప్పుడు పల్లె పండుగ పేరుతో 3,000 పనులు జరిగినాయి. రాష్ట్రంలో అనేక 3,000 గ్రామాల్లో 3,000 పనులు జరిగినాయి. 4,500 కోట్లు ఖర్చు పెట్టేది మన ప్రభుత్వం. 20,000 కిలోమీటర్లు గుంటలు పుడ్చారు మన ప్రభుత్వం వచ్చినాక. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి కొత్త రోడ్లు వేయలేదు, కనీసం పాత రోడ్లు గుంటలు పుడ్చాలి కదా. ఆ గుంటలు కూడా పుడ్చకుండా మీరు ప్రజలను మోసం చేశారు. ఒక్క అవకాశాన్ని ఓటు వేయించుకున్నారు. 20,000 కిలోమీటర్లు గుంతలు పడితే గుంటలు కూడా పుడ్చలేకపోతే తట్ట పట్టారని జాతకాన్ని బతుకులైపోయినాయి. మీ అది చేసాం ఇది చేసామని కోతలు కొడితే ఎట్లండి? ఎందుకు ఓడించారు ప్రజలు మిమ్మల్ని? 94% ఎన్డీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించారు? వీళ్ళైతే బాధ్యతగా పనిచేస్తారు, ప్రజలకు అండగా ఉంటారని మమ్మల్ని అందరూ గెలిపించారు. నన్ను 3వసారి మీరు అత్యధిక మెజార్టీతో, చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీతో మీరు గెలిపించినందుకు మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు మీకు కొండంత అండగా ఉంటా. ఈరోజు రాష్ట్రంలో 22,34,000 మందికి ఈ పట్టాదారి పాస్ పుస్తకాలు పంపుతున్నారు. మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా బాగా కష్టపడుతున్నాడు. నేను ఎంపీ గారు వెళ్ళి గ్రామాలకు మంచిళ్ళు కావాలి, వాటర్ స్కీమ్ అడిగాం చంద్రబాబు గారిని. తప్పనిసరిగా చేద్దాం, భవిష్యత్తులో చేద్దాం. ఇంటింటికి మంచిళ్ళు ఇచ్చే స్కీము, ప్రతి ఊరికి మరి వాటర్ లైన్ కలిపే విధంగా వాటర్ గ్రిడ్ ఒకటి తీసుకొస్తున్నాం. దాంతోపాటు 2 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.